గాడ్ కెన్ రైజ్ యూ అప్. దేవుడు నిన్ను లేవనెత్తగలవాడు. ఆయన నిన్ను తన సంకల్పాల కోసం వాడుకుంటాడు. తన మహిమ కొరకు నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యం ఏది లేదు. ఏదైతే నువ్వు ఎండింగ్ పాయింట్ అనుకుంటున్నావు నీ జీవితంలో, అదే దేవుడు స్టార్టింగ్ పాయింట్గా మారుస్తాడు. ఒక బ్రేక్ త్రూని దేవుడు నీకు ఇచ్చి అక్కడి నుంచే ఒక నూతన శకాన్ని, నూతన అధ్యాయాన్ని ప్రభు నీ జీవితంలో ప్రారంభిస్తాడు. ప్రియ తమ్ముడు విను, ఒకవేళ ఈరోజు తీవ్ర నిరాశలో ఉన్నావేమో, చెల్లెమ్మ తీవ్ర నిరాశలో నీవు ఉన్నావేమో, ప్రభు నేను లేవనెత్తాడు. నీలో ఉండాల్సిన వినయం, ప్రభువా నన్ను నేను సంపూర్ణంగా నీ సమర్పించుకుంటున్నాను, నువ్వే నా రాజు, నీవే నా ప్రభుడువు, నీవే నా గనుడు అని నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన దగ్గర ఒదిగిపోగలిగితే, పూర్తిగా సరెండర్ అవ్వగలిగితే ప్రభు నీ దగ్గర ఉంటాడు. ఆయన నీతో నివాసం చేస్తారు. ఆయన ఉంటే ఇంక మనకు లోటేంటి చెప్పండి? ఆయన ఉంటే మన కొదువేంటి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని భక్తుడు చెప్పినట్టుగా మనం కూడా ఆ స్థాయిలోనికి వస్తాం. దేవుని సన్నిధి మనతో ఉంటుంది. ఆయన మహోన్నతుడే, మహాగణుడే, పరిశుద్ధుడే, నిత్య నివాసియే అయినప్పటికీ వినయం నీ దగ్గర ఉంటే ఆయన నీ దగ్గర ఉంటారు. దీన మనసు కలిగి ఉంటే ప్రభు నీతో నివసిస్తారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని వినయంతో, దీన మనసుతో ప్రభువుని సమీపిద్దాం. దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో చూద్దాం. కన్ను మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా నీకు వందనాలు. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మమ్మల్ని సంధించి, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని పునరుద్ధరించి ఉజ్జీవింప చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాల్లో అంత బలం ఉంది నాయన. నువ్వు పరిశుద్ధుడువు, గొప్ప దేవుడువు, మహాగణుడు, మహోన్నతుడు అయినప్పటికీ వినయం గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నివసిస్తానని వాగ్దానం చేశావు. లోకం దీన మనసు గలవారిని, వినయం గలవారిని తృణీకరిస్తుంది, కానీ నువ్వు తృణీకరించావు నాయన. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వినమ్రతతో, తగ్గింపుతో నీ సన్నిధికి వస్తున్నారో వారందరినీ మీరే దృష్టించండి. వారి మీద నీ అనుగ్రహం కృమ్మరించండి. పరిశుద్ధాత్మదేవ నీ అభిషేకంతో వారు నింపి నీ కార్యాల కోసం వారిని వాడుకోండి. ప్రతి అవసరాన్ని తీర్చండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.